హాసన్ వచ్చారు. కమల్ హాసన్ వచ్చాడా? కూడా శృతి హాసన్ వచ్చిందా? అన్నా యాక్టర్ కమల్ హాసన్ కాదన్నా, డాక్టర్ కమల్ హాసన్. వీడు కమల్ హాసనా? నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బైనా వాడి అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు. వీడిదైనా రౌడీజం చేసే బదులు పూరి జగన్నాథ్ స్టాండర్డ్ చేసి పెట్ట. ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. కాదురా, ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై సగమదని సగమదని సగమదగద. ఎవడ్రా నువ్వు? అన్నా డాన్స్ అద్దరిందన్నా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? ముందు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా షేక్ నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్నా దందా కాదు అన్నా, డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి ఇలాంటి టైటిల్ నీకు ఇస్తున్నా? నువ్వు బాయిలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడని నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్నా. భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తపనే కావాలన్నా. రేపు సాయంత్రం 6ంటికి నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా, నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కె విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. విశ్వనాథ్ కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా. ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9ంటికి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్. నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రేయ్, ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్, నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా? నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్, బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులు? ఏముంది తలుచుకుంటున్నానా? మంచిది అన్నా సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి. నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే ఓకేనా తమ్ముడు? ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే? అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా? రెడీ. ఓకే. సౌండ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నేను చెప్పే జాగ్రత్తగా. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను. 1 week ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 weekలోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు. ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను. ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో. 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నెంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను. మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరా సార్? మీ గురించి మీకు తెలియదు సార్. మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు. నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నెంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా? షేక్ ఇమామ్ సార్, మీ కథ పేపర్ వచ్చి చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్, మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్ లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడయా? రాంగ్ నెంబర్ చేసావు. పెట్టే నువ్వు. సార్ సార్ పెట్టే. అదిగా సార్.
షేక్ ఇమాం సార్ మీరు ఎక్కడ ఉన్నారా కూర్చుని ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్ ఈ 9848022338 9848022338 రాంగ్ నంబర్ పెట్టేసేయ్. సార్ 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 పెట్టేరా? నువ్వు పెట్టేసేయ్. షేక్ ఇమాం, నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338 కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? Shut up! కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవరా రేష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టాయి పెట్టేస్తా. ఈడబ్బా. షేక్ మామా, షేక్ మామ్. సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షేక్ మామ్. సార్ మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను ఉంటాను. మీకేం పర్లేదు. షేక్ మామ్. నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీపీ కాలనీ కలిసా సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షేక్ మామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా దా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదవాగుడు అవుతున్నావు? కళ్ళు రాలిపోతాయి ఎదవా. సెల్ల నాదని చెప్తుంటే వినవేరా నువ్వు? చెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమాన్ని చంపేశాను రా, చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అదవల్లారా. చెప్తుండే ఏంట్రే? శివమణిని చంపేసావా? చంపేశాను రా. శివమణిని చంపేసావా? చంపేశాను. శివమణిని చంపేసావా? చంపేశాను రా. షేక్ ఇమాం. శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా. ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. ఆడు గొడవేంటి? ఏదో గుడ్డల దగ్గర తేడా వచ్చాను. అవును నా కోకిలేది. అమ్మా కోకి. శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముస్కెట్నా మట్టం అది మా వంశాచారం బాగా. అంటే జీవితాంతం వింటేనా? తాళి కట్టేంత వరకే. అదేమిటి గోవిందా, కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు? నువ్వు కాలు ఫిట్ అయిపోతే నా పెళ్లి ఆగుతాయండి. పురోహితుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది గోవిందా? పోనీ ఉభయపక్షంగా ఓ పని చేద్దావా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి ప్రహారం నుంచి పక్కన వచ్చి కూర్చో, వదిలేం చేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం. చేసుకో, నాకేమిటి నా మటను చేసుకుంటా. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో కూర్చో. ఆడు మొదలెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ తీసుకో. తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకొని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయి. ఏమిట్రా ఇక్కడ మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవిందా, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే. మమ్మ ముక్కులో పెట్టుకో. మమ్మా మమ్మ అనుకుని ముక్కులో ఎలెట్టుకో. మమ్మ యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమ్మా. పెళ్లికి మాత్రం ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ఢమడమా ఢమడమా అని 3 సార్లు కొట్టు. అమ్మా కుడి చేత్తో అబ్బాయికి తొడభాషం పెట్టమ్మా. బాబు పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. ఆవిడ పెట్టండి.
కుడి కాలు చెప్తా ఆదవడా ఈదవడా వాయించుకో చెప్తా వాయించుకో ఇదిగోరా మామ వాయించుకో అది 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 ఇప్పుడు తాళి కట్టుకో అన్నా ఏం గుందా నువ్వు ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ టంగ్ విప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కరిసుందరం మా పొట్టలు కొట్టావు కదరా, ఇక నుంచి నీకన్ని కష్టాలే. అయ్యా అయ్యా తాళి కట్టాను కదా ఒక్కసారి చూస్తానా. అమ్మా కోకి బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా.